హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. రిషికొండ ప్యాలెస్ ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉంటూ వస్తుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హాట్ టాపిక్కే, తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి వచ్చినప్పుడు హాట్ టాపిక్గానే ఉంది. అసలు ఈ రిషికొండ ప్యాలెస్కు సంబంధించినటువంటి రాజకీయ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడింది? ఈ రిషికొండ ప్యాలెస్ కేంద్రంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రిషికొండ ప్యాలెస్కు సంబంధించినటువంటి విషయంలో నిన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చేయమంటారంటే 260 కోట్ల రూపాయలతో నేను రిషికొండకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలని నిర్మించాను. భవిష్యత్తులో రేపొద్దున పర్యాటకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రిషికొండకు సంబంధించినటువంటి ఈ అద్భుతంగా నిర్మించినటువంటి భవనాలు ఉపయోగపడతాయి. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన వ్యంగ్యంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అయితే, మీరు చేసే ఆడావుడి ఆర్భాటాలు, చంద్రబాబు నాయుడు చేసే ఆర్భాటాలు హంగామా ఇవన్నీ చూసి ఒకవేళ పుతిన్ నరేంద్ర మోడీ వాళ్ళని తీసుకొని ఇక్కడ పుతిన్ని తీసుకొని వచ్చాడనుకో, ఎక్కడుంటారు వాళ్ళు? ఉండేది రిషికొండకు సంబంధించినటువంటి ఆ భవనాల్లోనే కదా. అది అద్భుతమైనటువంటి కట్టడాలు నేను కట్టాను 260 కోట్లకి. మీరేం చేశారు? 350 కోట్లు పెట్టి ఇట్లా కళ్ళు మూసుకుంటే దానికి మీరు యోగా కోసం ఖర్చు చేశారు. మీరు చేసినటువంటి పని గొప్పదా, నేను చేసిన పని గొప్పదా అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. ఇది తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా దాన్ని వెళ్ళి చూశాడు, చంద్రబాబు నాయుడు చూశాడు, అదేవిధంగా నారా లోకేష్, అది ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరూ వెళ్ళి చూశారు. దాన్ని చూసి వీళ్ళు చెప్పేటువంటి కూటమి వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి అప్పులున్నటువంటి పరిస్థితిలో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రిషికొండ ప్యాలెస్ కట్టాడు. మళ్ళీ అధికారంలోకి వస్తానని భ్రమలపడ్డాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని తన నివాసంగా దాన్ని ఉంచుకోవాలనుకున్నాడు. దాన్ని ఇదంతా కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా. ఇప్పుడు ఆ ప్యాలెస్ గుదిబండలాగా మారింది, వైట్ ఎలిఫెంట్ లాగా మారింది అని ఈ కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? 260 కోట్లే నేను ఖర్చు చేశాను. మీరు యోగా కోసం 350 కోట్లు ఖర్చు చేసి దానివల్ల ప్రయోజనం లేదు, యోగా వల్ల దీనివల్ల ప్రయోజనం ఉంది అని చెప్తున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? 500 కోట్లు ఖర్చు చేశాడు, అక్రమంగా దాని అంతా మొత్తం డబ్బులన్నీ దానికి పోసాడని వీళ్ళు అంటున్నారు. ఈ విధంగా మాటల యుద్ధం జరుగుతుంది. ఎవరు ఏం చెప్తున్నారు, ఏంటి వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి, ఇదంతా జనము గమనిస్తూనే ఉంటారు, అబ్జర్వ్ చేస్తారు. అయితే ఈ రిషికొండ ప్యాలెస్ లేదా కట్టడము, దాన్ని కట్టారు, ప్రభుత్వ ధనంతోనే కట్టారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉండటానికే కట్టుకున్నాడు అనుకున్నా, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడుగా, ప్రతిపక్షమే లేదు, ఆయనకి ప్రతిపక్ష హోదానే లేదు. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయాలి దాన్ని, ఆ కట్టినటువంటి ప్యాలెస్ని? ఇది తేల్చలేకపోతుంది కూటమి ప్రభుత్వం. దీని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది, పలుసార్లు సమావేశం అయ్యారు. మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో దీన్ని ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా ఉపయోగించాలి, ఏంటి అనేటువంటి దాని మీద ఈ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఎందుకు ఈ పరిస్థితి? మొన్న చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు, అధికారులకు సంబంధించినటువంటి అసలు మీకు ఏంటి సమస్య, ఎందుకు తేల్చడం లేదు, దాన్ని తొందరగా తేల్చి దాన్ని ఇది చేయండి. లేకపోతే అది ఒక్క మెయింటెనెన్స్కి నెలకి 25 నుంచి 30 లక్షలు ఖర్చు అయింది. అసలు ఏది కరెంటు ఊడ్చడం మెయింటెనెన్స్ 30 లక్షలు, 25 నుంచి 30 లక్షలు ఖర్చు అయిందట. మరి దాన్ని అలా పెట్టుకొని ఉంటే నిజంగా వైట్ ఎలిఫెంట్ లాగానే ఉంటుంది కదా. ఆల్రెడీ కట్టాడు జగన్మోహన్ రెడ్డి, అందుకని వదిలేస్తారా? వదిలేస్తే కుదరదు కదా. మరి ఇప్పుడు ఏంటి అనేటువంటి తేల్చడానికి ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంత ఆలస్యం చేస్తుంది? ఇప్పుడు సంవత్సరం 9 నెలల కాలమైంది, 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు వేస్టేగా. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేయబట్టి క్యాబినెట్ సబ్ కమిటీ పయ్యావుల కేసు నేతృత్వంలో ఆయన టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ వీళ్ళందరూ కూడా సమావేశమై దీన్ని ఏం చేద్దాం ఏంటి అనే దాని మీద వాళ్ళకు కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రిషికొండకు సంబంధించినటువంటి ఎవరికన్నా కావాలి అని అంటే మేము ఇస్తాం ప్రభుత్వం వైపు నుంచి అనేటువంటి దాని మీద వీళ్ళ ప్రపోజల్. అదే కొన్ని సంస్థలు కూడా ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. సపోజు టాటాకు సంబంధించినటువంటి సంస్థ, టాటా వీళ్ళు హోటల్స్ నడుపుతాం అనేటువంటి దాని మీద వాళ్ళు వచ్చారు అనేటువంటి అట్లా కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించాయట. ఈ క్రమంలో అసలు ఇది వైబులా కాదా, రేపొద్దున వాళ్ళు తీసుకుంటే హోటల్గా నడపడానికి ఇది వైబుల్ అయిద్దా కాదా, ఇలాంటి అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంకా దీని మీద ఏమీ తేల్చలేదు అనేటువంటి విషయాన్ని
మొన్న కేబినెట్ సబ్ కమిటీ తర్వాత పయ్యావుల కేశవ్, అదేవిధంగా కందులు దుర్గేష్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎంత తొందరగా తేల్చి ఈ మొత్తము ఈ ఏదైతే రిషికొండ ప్యాలెస్కు సంబంధించి ఎవరో ఒకళ్ళకి, లేకపోతే టూరిజం కింద దాన్ని ఏమన్నా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి టూరిస్టుల కోసమో లేదా ఇంకో దానికోసం టూరిజం ఆధ్వర్యంలో నడపచ్చు. ఒకవేళ దాని మెయింటెనెన్స్ సంబంధించి డబ్బులు రావు, అలాంటి పరిస్థితి ఉండదు అనుకుంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇలాంటి విషయంలో ప్రభుత్వం ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. అంతే తప్ప దీన్ని రాజకీయపరమైనటువంటి విమర్శల కోసం మాత్రమే ప్రభుత్వం దాన్ని అలా పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, ఆల్రెడీ తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది కనపడుతుంది. 500 కోట్లు ఖర్చు పెట్టాడు, లేదా 400 కోట్లు 400 కోట్ల పైన ఖర్చు చేశాడు అనుకుందాం. అవన్నీ కూడా డబ్బులు వృధాయే కదా. ఇప్పుడు దాన్ని వినియోగిస్తే ఏమన్నా ప్రయోజనం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఈ విషయానికి సంబంధించినటువంటి విమర్శలు చేయటం కన్నా త్వరితగతిన దాన్ని వినియోగించేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తే మంచిది.